హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి తెలగపిండి మునగాకు కూరతో వచ్చామండి. దీనికైతే ఒక గ్లాసు కందిపప్పునైతే తీసుకున్నాను. ఈ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టాను. ఒక పావు గంట సేపు నానబెట్టానండి. అలాగే మునగాకు కూడా తీసుకున్నానండి. మునగాకును నీట్గా మనం వాష్ చేసి పక్కన పెట్టాలండి. చూసారా, నేనైతే ఇంత మునగాకు తీసుకున్నాను. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే బాలింతలకు కూడా చాలా మంచిదండి మునగాకు. కందిపప్పు అయితే ఒక 50% బాయిల్ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అయితే వేసాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసానండి. పప్పు మరుగుతున్నప్పుడు వేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అయితే వేసా. నాకు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే పట్టింది. దీనికి తాలింపుకి కావాల్సినవి ఏంటో చూసేద్దాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయండి. అలాగే ఇందులో కొంచెం పంచదార అయితే వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది దీనివల్ల. ఇప్పుడైతే మనం తెలగపిండి వేద్దాము. తెలగపిండి వేసి బాగా కలపాలండి. నాకు ఇంకొంచెం తెలగపిండి పట్టింది. సో ఆ బౌల్తో అయితే నేను అరౌండ్ టూ బౌల్స్ వరకు అయితే తెలగపిండి వేసాను. అలాగే మునగాకు కూడా వేసానండి. వేసి బాగా కలపాలి. ఇది కూర కొంచెం పొడి పొడిగానే ఉంటుందండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టి కొంచెం మగ్గించాలి. దీనికైతే తాలింపు వేసుకుందాం. ఇప్పుడు నేనైతే పప్పుల నూనె వేసాను. పప్పుల నూనె అయితేనే చాలా బాగుంటుందండి కూరకి. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువే వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఒక 15 నుంచి 20 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. వెల్లుల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి, లోపల ఉడకాలండి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది అప్పుడే. సిమ్లో పెట్టి వేపండి వెల్లుల్లిపాయల్ని. అలాగే ఇప్పుడు తాలింపు దినుసులు కూడా వేసేద్దాం. అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న తెలగపిండి మిశ్రమాన్ని అయితే వేయాలండి ఇందులో. చూసారా, ఇప్పుడు బాగా కలపాలండి. తాలింపులో మొత్తం తెలగపిండి మిశ్రమాన్ని అయితే వేసాను. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు తాలింపులో బాగా కలపాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఇందాక కందిపప్పు ఉడకబెట్టుకున్న నీళ్ళతో అయితే కట్ అయితే చేసుకున్నామండి. కొంచెం నెయ్యి వేసి అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయాలండి. నెయ్యి అయితేనే బాగుంటుంది కట్టులోకి. ఇవి బాగా వేగాక కందిపప్పు ఉడకబెట్టిన నీళ్ళు అయితే వేసానండి. అలా కందిపప్పు ఉడకబెట్టి నీళ్ళు వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. వేసి బాగా మరిగించాలండి. కొంచెం ఉప్పు అయితే వేసాము. చూసారా ఎంత బాగా మరుగుతుందో. అంతేనండి, కందిపప్పు కట్టు కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.